మిత్రులందరికీ నమస్కారం. నేను మిత్రులను ఎందుకు సంబంధించినంటే నేను కూడా మీ వృత్తిలోంచి ఇక్కడికి వచ్చినాను కాబట్టి మిత్రులందరికీ నమస్కారం అని సంబోధించాను. మీరు ఇంకా ఏదో ఎల్కేజీ పిల్లలు, చిన్న పిల్లలు, మీకు ఏం తెలియదని నేను అనుకుంటున్నాను. మీకు అంతా తెలుసు, మీ భవిష్యత్తు ఏంటో తెలుసు, మీ భవిష్యత్తుని మీరు ఎట్లా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారో తెలుసు, మీరు ఎటువైపు ప్రయాణం చేయాలనుకుంటున్నారో మీకు తెలుసు. అనేక ఆశలు, అనేక ఆకాంక్షలు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నారు. కొంచెం పెరిగి పెద్ద పెళ్లి చేసుకున్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. చాలా రోజుల క్రితమే ఉద్యోగాలు రావాల్సినటువంటి మీరు అనేక ఆశలు ఆకాంక్షల తర్వాత కొంత ఆలస్యంగానైనా ఒక ఎగ్జామ్ రాయడానికి మీకు ఒక అవకాశం వచ్చింది. సో మేము దుబ్బాకలో ఉన్నాం, సిద్దిపేటలో లేము, హైదరాబాద్లో లేము, మా కోచింగ్ సెంటర్స్ అందుబాటులో లేవు, మేము బాగా ప్రిపేర్ కాలేకపోతున్నాం అనే ఆత్మన్యూనత భావంతో ఏ విద్యార్థి కూడా దయచేసి బాధపడద్దు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దుబ్బాక పట్టణంలో ఈ శిక్షణా తరగతుల్ని ఉచితంగా నిర్వహించేటువంటి శిక్షణా తరగతుల్ని మీకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో కష్టపడి ఒక కాలేజీ లేదా ఒక ఫంక్షన్ హాల్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ముందుకొచ్చి మా కాలేజీని ఉచితంగా మీరు క్లాసులు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ కళాశాలని మన క్లాసులకి దాదాపు 35 రోజుల పాటు మీరు వచ్చేటువంటి శిక్షణా తరగతులకి ఉచితంగా ఈ కళాశాలను ఇవ్వడానికి అంగీకరించినటువంటి కళాశాల యాజమాన్యం పెద్దలు లక్ష్మణ్ గారు, వారి పార్ట్నర్స్ కి మరియు ఈ శిక్షణ జరుగుతున్న రోజులు ముందుండి మీకు సహకరిస్తానని చెప్పి ప్రిన్సిపల్ గా అనేక మందిని మీ లోపల కొంతమందిని విద్యార్థులు కలిగి ఉన్నటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ గారు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీమీ లెక్చరర్స్ అందరినీ కూడా ఇక్కడ శిక్షణ తరగతులు చెప్పడానికి రమ్మని అడిగినప్పటికీ వ్యయం బాగుంటుంది. మీకు తెలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పాలంటే నేను 9:30కి లెక్చరర్ గారు వస్తారా రారని భయపడ్డాను. సార్ 7:30కి వచ్చినారు క్యాంప్ ఆఫీస్లో చాలా మంది ఉండడం వల్ల నేను మీ దగ్గరికి లేట్ రావడం జరిగింది. మా వాళ్ళందరూ చెప్తున్నారు, మా పార్టీ నాయకులు అందరూ, అన్న ఇంకా 50 మంది వచ్చిర్రు, 60 మంది వచ్చిర్రు, 177 మంది రావాలి, 187 మందిలో 60 మంది వచ్చిర్రు, క్లాస్ 11కి మొదలు పెడదామా 12కి మొదలు పెడదామా అని అడుగుతా ఉన్నారు మా. నేను ఒకటే మాట చెప్పిన, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. పొలిటికల్ మీటింగ్ అంటే సాయంత్రం 4కి మీటింగ్ అంటే 7 గంటలకు స్పీచ్ ఇచ్చినా నడుస్తుంది. కానీ ఎగ్జామ్కి కేవలం 35-40 రోజులున్న మీకు ప్రతి నిమిషం ప్రతి గంట చాలా విలువైందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు కూడా అనుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మీరంతా ఏమవుతున్నారు, 10th క్లాస్ ఏమవుతారు, టీచర్లు అవుతారు. టీచర్ల గురించి ఏం చెప్తారు, మీకు ట్రైనింగ్ చేసినప్పుడు బీఈడీలో టీటీసీలలో ఏం చెప్తారు, మీరే ఈ సమాజానికి మార్గనిర్దేశకులు ఉండాలి అని చెప్తారు. మనం వేసేటువంటి అంగీలాగు, మనం వేసేటువంటి చెప్పుల కాడి నుంచి మన కట్టు బొట్టు, మన వేషధారణ అంతా కూడా మనం చెప్పేటువంటి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ ఇస్తుంది. అందుకని స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్తాడు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తాడు. ఆ నిర్మాతలు ఎవరు? మీరు. భారత నిర్మాతలు మీరు. మేము అసెంబ్లీలో కూర్చుంటుండొచ్చు, పార్లమెంట్లో కూర్చుంటుండొచ్చు, 4 చట్టాలు చేస్తుండొచ్చు, ఇంకేదైనా చేస్తుండొచ్చు. కానీ సమాజానికి మార్గదర్శనం చేయాల్సింది, సమాజాన్ని మంచి బాటలో నడపాల్సింది ఎవరు అంటే భవిష్యత్తులో టీచర్ కాబోతున్నటువంటి మీరే నడపాలి. మరి టీచర్కి మొదట ఏముండాలని చెప్తారు? అదృష్టవశాత్తు ఈరోజు శేఖర్ రెడ్డి గారితో నేను వేదిక పంచుకుంటా ఉన్నాను. వారు సైకాలజీ టీచరే, నేను సైకాలజీలో కర్ణాటక యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్. మాకు సైకాలజీ చెప్పినటువంటి టీచర్ ఏం చెప్తా ఉందంటే, మాకు సైకాలజీ చెప్పే టీచర్ ఏం చెప్తుందంటే, ఆ రోజులో ఒక మేడం ఉండే మాకు దీప్తి మేడం, ఆమె చెప్పేది, మీరు వేసే చెప్పుల దాని నుంచి మొదలుకుంటే మీరు వేసేటువంటి కట్టు బొట్ట, మీ అంగీ లాగు, మీ జీన్ పాయింట్లు, మీ టీషర్ట్లు, ఇవన్నీ పిల్లల మీద ఒక ఇంప్రెషన్ చూపెడతాయి. అందుకని నువ్వు ఎట్లుంటావు, బయట ఏం తిరుగుతావు, ఎట్లా చేస్తావు అనేది నాకు అవసరం లేదు. క్లాస్ రూమ్కి వచ్చిన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విద్యార్థులు అమ్మా నాన్నని ఎంత సమయం చూస్తారో అంతకంటే ఎక్కువ సమయం చూసేది ఎవరిని? టీచర్ని చూస్తారు. బాగా ఇంప్రెస్ అవుతారు, టీచర్ని ఇష్టపడతారు. బాగా సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్ అంటే ప్రాణం ఇస్తారు పిల్లలు. అందుకని నువ్వు వేసేటువంటి అన్ని లాగు దగ్గర నుంచి మొదలుకుంటే చెప్పుల దాకా ప్రతిదీ కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక సైకాలజికల్ ఇంప్రెషన్ పెడుతుంది. కాబట్టి మనం ఎట్లుండాలి, వాళ్ళకి మార్గదర్శకులు ఉండాలి. సరే, ఇప్పుడంటే ఇంకా సీట్ రాలేదు, ఎగ్జామ్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, రోజు కటింగ్ చేయడానికి పైసలు లేవు, కటింగ్ చేయించుకోవడానికి పైసలు లేవు. సో యూ కెన్ బి ఇన్ సంథింగ్ డిఫరెంట్ మేనర్. బట్ వెన్ యూ కమ్స్ టు ద పోస్ట్ ఆఫ్ ఎ టీచర్, యూ షుడ్ బి లైక్ ఎ గైడ్. అంతా నీ ఇంప్రెషన్ అంతా పిల్లల మీద ఉంటుంది. ఎల్కేజీకి నేను నా కూతురునైనా, మీరు మీ కూతురులైనా ఎల్కేజీకో 1వ తరగతికో తీసుకుపోయి ఒక క్లాస్ రూమ్లో వదిలేస్తాం.
టీచర్కి ఇంట్లో 100 బాధలు ఉంటాయి అనుకోండి, ఆ బాధని పిల్లల మీద చూపించింది అనుకోండి టీచర్, అప్పుడు ఆ పిల్లడు స్కూల్ కంటే ఏం చేస్తాడు, మా స్కూల్ అంటే దరిద్రం అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. స్కూల్ అంటే వాడికి ఒక ఇద్దరులా కనబడతా ఉంటుంది. అట్లా కాకుండా అక్కడ ఉన్న టీచర్ ప్లెజెంట్గా ఉండి ఇంపించుకోండి, ఆ టీచర్ కొంచెం ప్లెజెంట్గా ఉండి ఆ చూడడానికి పిల్లల్ని ఇంప్రెస్ చేసినటువంటి రీతిలో ఉంది అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని పిల్లలందరూ కూడా ఏమనుకుంటారంటే మా టీచర్ బాగుంది, మా అమ్మ నాన్న కంటే మా టీచరే మమ్మల్ని బాగా చూస్తుందని ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, పిల్లలు ఇంట్లో ఉండేవాడానికంటే ఎక్కువ టీచర్ దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. నిజంగా మీరు ఉపాధ్యాయులు కావాలనుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ మదిలో మెదలాల్సింది ఒకటే ఒక లైన్, నన్ను చూసి కొన్ని వేల మంది తయారవుతారు. అందులో మీ శిష్యులలో ఒక మంచి డాక్టర్ కావచ్చు, ఒక మంచి లాయర్ కావచ్చు, ఒక మంచి ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంచి ఎంపీ కావచ్చు. ఈ దేశాన్ని నేరేటువంటి రాజులు కూడా ఎక్కడి నుంచి తయారవుతారు? క్లాస్ రూమ్ నుంచే వస్తారు. మంచి దొంగలు కూడా మీ దగ్గర నుంచే తయారు కావచ్చు, మంచి కూలీకోర్లు కూడా మీ దగ్గర నుంచే తయారు కావచ్చు. అంటే ద వే ఇన్ విచ్ యూ టీచ్ దెమ్ అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క అడుగులు ఉంటాయి. ఇంకొక చేయలేదు. సో ఈ కళాశాల యాజమాన్యం వారు మనకి తరగతి గదులను ఇచ్చి ఈ కళాశాలను వాడుకోవడానికి సహకరించిన లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు. సో అందుకని ఏం చేసినా మీతోనే ఉండాలి. క్లాస్ 9:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం, మనం ఎన్నింటికి రావాలి? 9:25కి ఉండాలి. మనం ఎన్నింటికి వస్తా ఉన్నాం? 10:20. కొందరు 10కి వస్తారు, కొందరు 10:30కి వస్తారు, కొందరు 11కి వస్తా ఉన్నారు. నాలాంటి రోజు క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసిండు అనుకో, నేను కూడా ఒక రోజు క్లాస్ చెప్తాను మీకు. 35 రోజులలో ఒక ఫుల్ డే నేను మీతో ఉంటాను. మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 6 దాకా నేను కూడా క్లాస్ చెప్తాను, ఒక సబ్జెక్ట్ చెప్పొద్దాను నేను మీకు. సో నేను ఎట్లా ఉంటాను, మీరు ఎట్లా ఉంటారు అనేది ఆ రోజు తెలుస్తుంది. సోషల్ మీడియా, ఫేస్బుక్లు, వాట్సాప్లు, రికార్డులు చేయడాలు, బయట వాళ్ళకి పెట్టడాలు, మనల్ని మనం తక్కువ చేసుకోవడాలు, మనల్ని మనం ఎక్కువ చేసుకోవడాలు అనవసరం. దేవన్ నేను నాకు అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు. మీరు నమ్మాలి, చేగుంటలో, నార్సింగ్లో 2 మండలాలలో అధికారిక కార్యక్రమాలు ఉంటే కూడా వాటిని వదిలేసుకొని నేను మీతో ఒక 1 hour ఉండాలని ఎందుకు అనుకున్నాను. 9:30 నుంచి 10:30 వరకు అంటే దేవన్ ఫస్ట్ క్లాసే మీరు సరైనటువంటి రీతిలో పోలేదనుకోండి, తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, ముందు నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు అట్లా పోతుంది అని చెప్పి. ముందు పోయేటోడే సరిగా పోలేదు అనుకోండి, ఇక రెండో వాడు సరిగా పోడు, ఎందుకంటే వాడు సరిగా పోతలేడు కాబట్టి నేను కూడా అట్లే పోతా అనేటువంటి ఒక ఇంప్రెషన్కి వస్తాను. అందుకని నేను వారిని అడిగిన, మీరు 9:30కి వస్తా అంటేనే 9:30కి పెట్టుకుంటా అని చెప్పినాను. ఇన్ఫాక్ట్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ వస్తా అన్నారు. అయితే వాళ్ళ మదర్కి సడన్గా ఏదో సర్జరీ అయింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఈ రోజు రాకపోవచ్చు, బహుశా రేపు వస్తా అన్నారు. కానీ మనం మండే చేద్దాం అనుకున్నాం. నిన్న మీకు మెసేజ్లు పెట్టినాం, వచ్చినాయి ఆ మెసేజ్లు. ఈరోజు ఉదయం నుంచి కాల్ చేసినాం మీకు, 9:30 క్లాస్ రావాలని చెప్పినాం, అయినా లేట్ చేస్తా ఉన్నారు. సరే, మొదటి తప్పు కింద దీన్ని క్షమించినాం. బట్ రేపటి నుంచి మాత్రం 9:30 దాటిన తర్వాత లాస్ట్ 5 నిమిషాలు ఇస్తాం మీకు గ్రేస్ టైం. 9:40 తర్వాత ఎవరిని క్లాస్ రూమ్లోకి అలౌ చేయొద్దు దయచేసి. మీరు ఎంత బాధపడ్డా మేమేం చేయలేము దాన్ని. సో ఎందుకంటే మీకు మొదటి అడిగే కరెక్ట్ లేదు, మీ డిసిప్లినే కరెక్ట్ లేదు అనుకోండి, సబ్జెక్ట్ రాదు. నేను 30 నిమిషాలు లెక్చర్ ఇచ్చిన తర్వాత 9:30 క్లాస్ స్టార్ట్ అయ్యి 9:45కి మీరు వచ్చిర్రు, లేదా 10:45కి మీరు వచ్చిండ్రు అనుకోండి, శేఖర్ రెడ్డి గారు మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టారు, మొదటి అక్షరం చెప్పలేరు. వీళ్ళు కంటిన్యూస్ ఫ్లో. ఎందుకంటే 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఒక లెక్చరర్ క్లాస్ చెప్పాలంటే ఎంత స్టమినా ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉండాలి, మధ్య మధ్యలో డిస్కషన్ చేస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి డౌట్లను తీర్చడానికి సార్కు ఉండాల్సినటువంటి పేషెన్స్ ఎంత అనేది మీరు గమనించండి. సో ఒక పీరియడ్ ఒకరు ఇట్లా మీకు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, లేదా మీ టీటీసీలో, బీఈడీలో చెప్పినట్టు అట్లా చెప్తలేము. ఎందుకంటే ఆల్ ద వే ద లెక్చరర్ హస్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రావాలి వారు. సో కార్ వేసుకొని, డీజిల్ పోసుకొని పొద్దుగాలు వచ్చిన లెక్చరర్, గంటకు ఒక లెక్చరర్ రోజు వచ్చిపోవాలంటే వారికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకని సుమారు 5 లక్షల రూపాయలు కేవలం మనం లెక్చరర్స్ కి మాత్రమే వెచ్చించి లెక్చరర్స్ అందరినీ ఇక్కడికి పిలుస్తా ఉన్నాం. 30 days ఆఫ్ క్లాసెస్ కి 5 lakhs rupees మనం లెక్చరర్లకి గౌరవ వేతనం ఇస్తా ఉన్నాం. మనం ఇచ్చేది వాళ్ళకి సరిపోతుందని నేను అనుకోను. హైదరాబాద్ లో వాళ్ళకి గంట క్లాస్ చెప్తే వాళ్ళకి 1000 రావచ్చు, 2000 రావచ్చు, 5000 రావచ్చు. బట్ ఆల్ ది వే వాళ్ళు కూడా గ్రామీణ భారతంలో పుట్టిన వాళ్ళు, పల్లెటూరులో ఉండేటువంటి పిల్లలకి కొంచెం సాన పెడితే మంచి ఫలితాలు వస్తాయని నమ్మిండ్రు కాబట్టి మనం ఇచ్చేటువంటి వేతనాలని వారు గౌరవంగా అంగీకరించి ఇంత దూరం వస్తూ ఉన్నారు. నేను ఇంత స్పీచ్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులు, మీ లైఫ్ మీ చేతిలో ఉంది. ఏం చేసుకోవాలనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. రేపు పాస్ అయితే నీకు వచ్చేటువంటి గొప్పదేంది? ఉద్యోగం వచ్చి నువ్వు రేపు టీచర్ అయ్యి 50,000 జీతం వస్తే నీ ఆర్థిక స్థితిగతి ఎట్లా మారుతుంది, నీ పిల్లల చదువులు ఎట్లా మారుతాయి, నీ కుటుంబం ఎట్లా మారుతుంది, మీ అమ్మ నాన్నని మీరు ఎంత గొప్పగా చూసుకోగలుగుతారు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉన్నటువంటి వేదిక. దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్ దయచేసి. దీనివల్ల ఏదో రాజకీయాలు, మీకేదో వస్తుంది, నాకేదో వస్తుంది, మీరు ఓటేస్తారు, మేము గెలుస్తాం, పోతాం, దిస్ ఇస్ నాట్ మై క్రైటీరియా.
నేను మనస్ఫూర్తిగా మంచి మనసుతోటి మీరంతా బాగా ఎదగాలి. మా దుబ్బాక రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక పేరు రాష్ట్రం మొత్తం ఎట్లయితే వచ్చిందో టెట్లో రిజల్ట్ వస్తే పాస్ అయినరు లేదా రాసిండ్రు అన్న దాంట్లో ఎక్కువ శాతం మార్కులు ఎవరికి వచ్చినాయి అంటే దుబ్బాక పిల్లలకు వచ్చినటువంటి పేరు రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ శిక్షణ శిబిరం స్టార్ట్ చేసిన నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, మీరంతా స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా లెక్చరర్స్. అంతే మీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం. మీది ఆ కులం, నాది కులం, నీదే పార్టీ, నాది పార్టీ, ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం. మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేసుకునే స్వతంత్రం భారత రాజ్యాంగం మీకు కల్పించింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మేము ఆ పార్టీ నాయకుని కొడుకులం, ఈ పార్టీ నాయకుని కూతురులం, రఘునందన్ రావు పెట్టే శిక్షణ శిబిరానికి ఎట్లా రావాలని ఎవరిని కూడా మొహమాట పడకమని చెప్పండి. దయచేసి బీ సీరియస్, బీ కాషియస్. మీరు చేసేటువంటి ఒక్కొక్క గంట మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఒక మెట్టు ఉపయోగపడుతుంది. అందుకని మీరంతా విజ్ఞులు, బాగా చదువుకున్న వాళ్ళు. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఆ ఊర్లో ఆ లొకాలిటీలో కొంత పేరు వస్తుంది. ఒక ఆయన ఎస్ఐ ఏంటనుకో, ఏ ఊరికి వెళ్ళాలంటే చెల్లాపూర్కి వెళ్ళి ఎస్ఐ ఏంటంటే చెల్లాపూర్లో కొంచెం పేరు వస్తుంది. చెల్లాపూర్కి వెళ్ళి ఒక ఆయన సిఐ అయిండు, ఎస్ఐ అయిండు, ఐఏఎస్ అయిండు అంటే చెల్లాపూర్కి ఇంత పేరు వస్తుంది. సో మీ వల్ల మీ ఊరికి, మీ మొహల్లాకి, మీ వీధికి కొంచెం మంచి పేరు రావాలంటే మీరు బాగా చదువుకోవాలంటే మీకు ఉండాల్సిందే డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లినే లేదనుకోండి, మేము ఎంతసేపు వచ్చినా మీకు ఏముండదు. సార్ బోర్డు మీకు తిరిగి రాస్తూ ఉంటాడు. బ్లాక్ బోర్డ్ మీద చెప్పి చాక్పీసుతో రాయమని చెప్పొచ్చు నేను శేఖర్ రెడ్డి గారికి. కానీ పొద్దున్న 9కి వచ్చి సాయంత్రం 6 దాకా క్లాస్ చెప్పాడు ఆయన. కంటిన్యూస్ గా బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ తుడుస్తూ ఉంటే దాంట్లో వచ్చేటువంటి ఆ శుద్ధ పొడి ఎంత లోపలికి పోతుంది, ఆయనకి బ్రీతింగ్ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది అని గమనించినాం కాబట్టి మేము మీకు వైట్ బోర్డు తెప్పించినాం. అంటే పిల్లలకి ఇబ్బంది కావద్దని నిన్న ఫ్యాన్ ఫిట్ చేసినాం. యాక్చువల్గా ఫ్యాన్ లేవు క్లాస్లో. కొద్దిసేపు అయితే రంజన్లు వస్తాయి, చల్లటి నీళ్ళు వస్తాయి, వేడి నీళ్ళు వస్తాయి, రకరకాలైనటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే మీరంతా లోకల్ కాబట్టి భోజనం పెట్టకుండా సరిపోతుందేమో అని అనుకున్నాం. కానీ భోజనం పెట్టకపోతే 2 కాగానే ఆకలి అవుతుందని అన్నం తినొస్తాను ఒక ఆయన పోతాడు, మళ్ళీ రేపు ఆయన సాయంత్రం 5కి వస్తాడు, అప్పటిదాకా ఈసారి ఆగాడు. కాబట్టి రేపటి నుంచి భోజన వ్యవస్థ కూడా మేమే ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు 9:30 అంటే ఆన్ డాట్ 9:30కి రావాలి. ఇందులో సార్ చెప్తున్నా 9కే రమ్మంటున్నాడు. ఎందుకంటే కొంచెం చల్లగా వాతావరణం ఉన్నప్పుడు చెప్తే మనిషి అలసిపోకుండా ఉంటాడు. సో కొంతమందికి మధ్యలో ఛాయలు తాగడం అలవాటు. ఈ మధ్యలో కొంచెం గాలి తిన్నాం. 2-3 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం గాలి తిన్నాం. అంటే గాలి తిన్నాం ఇన్ ద సెన్స్ రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కొందరు ప్రైవేట్ టీచర్లు ఉండొచ్చు, కొందరు వేరే ఉద్యోగాలు చేస్తున్నారు కావచ్చు, కొందరు కుటుంబ అవసరాల కోసం రకరకాలైనటువంటి పనులలో మీరు అప్లికేషన్స్ అలవాటు అయి ఉంటారు. కానీ రేపటి నుంచి మళ్ళీ మీరు స్టూడెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. 9 గంటలకు పెన్ను పేపర్ పెట్టుకొని క్లాస్ రూమ్కి రావాల్సినటువంటి స్టూడెంట్. మీకు పిల్లలు ఉంటే మీ కూతురు మీరు 9 గంటలకు స్కూల్కి ఎట్లా పంపుతారో, సర్ది కట్టి నీళ్ళ బాటిల్ ఇచ్చి పెళ్లి ఇచ్చి పౌడర్ వేసి పిల్లోడు మంచిగా పోయేదాకా ఎట్లా చూస్తారో రేపటి నుంచి మీరు కూడా ఆన్ డాట్ 9కి ఉండాల్సిందే. సార్ బస్సు రాలేదు, ఆటో రాలేదు, మా పక్కింటి వాడు పొద్దున్నే ఊడ్చేగాడ కొట్లాడింది. దిస్ ఆర్ నాట్ యువర్ ఫస్ట్ క్రైటీరియా. యువర్ ఫస్ట్ క్రైటీరియా ఇస్ ఆన్ డాట్ 9కి మనం ఉండాలి. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు ఎల్లారెడ్డి గారు ఉండొచ్చు, ఎల్లుండి పుల్లారెడ్డి గారు ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ ని వారు కొన్ని సందర్భాల్లో వేగంగా చెప్తుండొచ్చు. ఎందుకంటే నేను హైదరాబాద్కి వెళ్ళి 3 సార్లు రావాలన్నా వచ్చిన ఒక రోజే మొత్తం సిలబస్ చెప్పుకొని పోదామని కొంతమంది లెక్చరర్లు అనుకోవచ్చు. కొందరు నాలా ఉండకపోవచ్చు, కొందరు మీలా ఉండకపోవచ్చు, కొందరు శేఖర్ రెడ్డి గారు లాగా ఉండకపోవచ్చు, కొందరికి డబ్బే ఇంపార్టెంట్ కూడా కావచ్చు జీవితంలో. ఇదము అందరూ కూడా ఏం కోరుకుంటారు? కోటి విద్యలు దేనికోసమే చేస్తాం? కూటి కోసమే చేస్తాం. ఈ మైక్ పట్టుకొని 10 గంటలు క్లాస్ చెప్పు లెక్చరర్ కష్టం. కాబట్టి ఈ మధ్యన మీరు అందరూ టీవీ యాంకర్లు నిన్న చూస్తూ ఉన్నారు కొత్త టైప్ ఆఫ్ మైకులు. నిన్న కొందామని ప్రయత్నం చేసినాం, సండే కాబట్టి దొరకలేదు. రేపటి నుంచి లెక్చరర్లకు కూడా ఇబ్బంది ఉండదు. మామూలుగా ఫేస్కి ఇట్లా తల పెట్టేసి హెడ్ ఫోన్ లాగా ఉంటుంది, దాంట్లోంచి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని మేము జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉంటారని, డిసిప్లిన్ ఉంటారని, మీ భవిష్యత్తును మలుపుకోవడానికి అన్నిటికీ సిద్దిపేటకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా సిద్దిపేట వాళ్ళని కూడా సిద్దిపేట వాళ్ళ కంటే దుబ్బాక వాళ్ళే మెరుగైన వాళ్ళు అనేటువంటి ఫలితాన్ని మీరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే సిద్దిపేట వాళ్ళకి జీవితం వడ్డించిన ఇస్తుంది. వాళ్ళకి పొద్దుగా చేస్తే స్టేడియం ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. సిద్దిపేట కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, చెప్పడానికి లెక్చరర్స్ ఉంటారు అందుబాటులో. సో మనకు కొంచెం గ్రామీణ ప్రాంతం, నిన్నటిదాకా ఊరు దుబ్బాక, ఈ మధ్యలో మున్సిపాలిటీ అయింది, కొంచెం వసతులు పెరుగుతూ ఉన్నాయి. మన ఊర్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ చదువు చెప్పడానికి టీచర్ రావాలంటే దుబ్బాకలో మంచి స్కూల్ లేవు కదా, టీచర్ ఉద్యోగం రాగానే ఏడుంటామంటే పోయి సిద్దిపేటలో ఇల్లు కట్టుకొని ఉంటా అని అనుకుంటున్నారు. అట్లా కాకుండా రేపు దుబ్బాక కూడా డెవలప్ కావాలంటే మీరందరూ బాగా చదువుకోవాలి. మనం దేనికి తీసుకోము, ఎవరికి తగ్గము. మనలో ఉన్న టాలెంట్ మనల్ని మనం గుర్తించుకోవట్లేదు. మీరంతా హనుమంతునికి అసలు సిసలు వారసులు. మీ శక్తిని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. నాకు వస్తుందంటవా? ఇవన్నీ నాకు అవసరమా?
అయిపోయింది నా పెళ్ళి అయ్యేదాకా బీఈడీ చేసిందంటే జర మంచి మొగుడు దొరుకుతాడు అని చూసుకుంటామని కాకుండా రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవడానికి, నీ కుటుంబానికి, నీ సొసైటీకి నువ్వు ఒక మార్గదర్శనం చేయడానికి. కొందరు ఏమనుకుంటారంటే పెళ్ళే జీవితానికి పరమావధి, ఇక పెళ్ళి అయిపోయింది కదా వాడి కర్మ వాడు దత్తలే నేను ఎట్లుంటేంది అని అనుకుంటారు. సో డోంట్ ఫీల్ లైక్ దట్. జీవితం నీది, అవసరం నీది. రేపు నీ తర్వాత నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. మంచి జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ద డెస్టినీ ఎట్లయితే నేను ఇందాక క్లాస్ రూమ్ లో జరుగుతుందని చెప్పినో అట్లే మీ డెస్టినీ ఎక్కడ ఉంటుందంటే మీ చేతుల్లోనే ఉంటుంది. బీఈడీ మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి మీకు డొనేషన్ కట్టి ఆ బీఈడీఓ టీటీసో ఎంత కష్టపడి చేయించినారో మీకు తెలుసు. ఊరికి దూరంగా ఎక్కడనో సీట్ వస్తే మీరు ఎన్ని అవస్థలు పడి ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొచ్చుకున్నారో తెలుసు. సో ఎంత మీకు ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంత, మ్యాక్స్ అంటే 40 రోజులు ఉంది. ఈ 40 రోజులు మీరు అన్ని మర్చిపోవాలి. మీకు గుర్తుండాల్సింది ఏంటి, ఏముండాలి గుర్తు? ఎగ్జామ్ డేటు, ఆ ఎగ్జామ్ లో మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలనేది ఉండాలి. ద్రోణాచార్యునికి 105 మంది శిష్యులు, 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. 105 మందిని శిక్షణ పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ తీసుకొని పారి అట్లా పోదాం, పారి నడుచుకుంటూ పోదామని అట్లా అడవులకు బయలుదేరుతాడు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు పెట్టి చెట్టు కింద అందరినీ సేద తీరమంటాడు. ఒక్కొక్క విద్యార్థిని లేచి ఆ పక్కన చెట్టు కనబడుతుంది, దాన్ని చూసి నీకేం కనబడుతుందో నాకు వచ్చి చెప్పు బిడ్డ అంటాడు. 105 మంది ఆయన దగ్గరనే శిక్షణ పొందింది. ఇప్పుడు మరి మీలాగానే 30 రోజులు 35 రోజుల్లో 105 మంది శిక్షణ పొందుతారు. డే ఎండ్ మీరు రిజల్ట్ ఎగ్జామ్ రాసే రోజు మీ మనస్తాపము, మీ మనస్తత్వము ఎట్లుంటుంది అంటే వచ్చిన క్వశ్చన్ ఏంది, రాసే ఆన్సర్ ఏంది అనే దాన్ని బట్టి ఉంటుంది. 105 మంది శిష్యులలో ఒకడు మాత్రమే పాస్ అయ్యింది. ఏం పాస్ అయ్యిండు? అందరికీ చెట్టు కనబడ్డది. చెట్టుకు ఒక కాండం ఉంది, చెట్టు కొమ్మలు ఉన్నాయి, చెట్టుకు ఆకులు ఉన్నాయి, చెట్టు మీద కాకులు ఉన్నాయి, చెట్టు మీద పిట్టలు ఉన్నాయి, చాలా కనబడ్డది. అర్జునుడికి ఒక్కడికి మాత్రమే ఏం కనబడ్డది, తన గురువు ఏం కోరుకుంటున్నాడు అనేది అర్జునుడు ఒకటి మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. సో మీరంతా భావి భారత నిర్మాతలు, భవిష్యత్ టీచర్లు, ఇట్లాంటి అనేక మంది స్టూడెంట్స్ తయారు చేయాల్సినటువంటి మీ లక్ష్యం ఏముండాలి? మరి వీటికి ఎందుకు వస్తున్నాం ఈ శిక్షణ శిబిరానికి? ఎందుకు వస్తున్నారు? ఏదో ఇట్లా బోర్ కొడుతుంది కాబట్టి అట్లా తెచ్చుకోదాం అనుకుంటున్నారా? కాదు కదా. ఒక ఎగ్జామ్ రాయబోతున్నాం, ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, దాని ద్వారా మనకు రావాల్సినటువంటి ఉద్యోగం అనేటువంటి గోల్ రీచ్ కావడానికి, ఒక మెట్టు ఎక్కడానికి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. అంతేనా? సో నో రెస్పాన్స్. చాలా మంది ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా క్లాసులు వినే ఓపికకి మూడులోకి రాలేదు. సో 3 విషయాలు మీరు పాటించమని చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, 9 అంటే 9కే ఉండాలి. మీరు అన్నం తింటారా, రాత్రి ఉడికేసి తింటారా, సలన్నం తింటారా, పెరగన్నం తింటారా, నాకు సంబంధం లేదు. మధ్యలో 1 దాకా బ్రేక్ ఉండదంటే 1 దాకా ఎన్ని కాస్ట్ మీకు బ్రేక్ ఉండదు. మధ్యలో పోయి సార్ ఛాయ్ తాగి వస్తాం, సార్ సిగరెట్ తాగి వస్తాం, కుదరదు. అవేవి బయటికి ఎన్ని కాస్ట్ పంపరు. ఆడ కుర్చేసుకొని ఇద్దరు కూర్చుంటారు, కట్టె పట్టుకొని కూర్చుంటారు. ఎవరైనా పోతే వాళ్ళకి తెల్లారి నుంచి మళ్ళీ అలో రానివ్వరు, ఎన్ని కాస్ట్ రానివ్వరు. దిస్ ఈస్ ద ఫస్ట్ డిసిప్లిన్. సెకండ్ డిసిప్లిన్, మొబైల్స్ తీసుకురావద్దనే కోరుకుంటాం. ఒకవేళ తీసుకొని వస్తే స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టుకోవాలి తప్ప మధ్య మధ్యలో ఇచ్చేయాలి. ఈ క్లాస్ రూమ్ సరిపోదేమో, ఇంకొక బీఈడీ కాలేజీకి రేపటి నుంచి మిమ్మల్ని షిఫ్ట్ చేయాలన్నా ఎట్లా అని ఆలోచిస్తూ భయపడుతూ వచ్చిన నేను. బెంచ్కి 3 లెక్కేస్తే ఇందు లోపల ఉన్నాయి మాకు 40 బెంచ్లే ఉన్నాయి. 40 × 3 అంటే 120 పడతారు. ఎట్లా మనకి 177 పేర్లు వచ్చినాయి, కష్టం అని అనుకొని వస్తారు. కానీ కొంతమంది ఏదో టైం పాస్కి ఇచ్చినట్టున్నారు దరఖాస్తులు. అతను టైం పాస్కి ఇచ్చిన వాళ్ళందరినీ రేపటి నుంచి ఆపేస్తాం. వీ హోప్ దట్ ఈ రూమ్ సరిపోతుందని కోరుకుందాం. ఒకవేళ ఈ రూమ్ టైట్ అయ్యి మీకు సరిపోకపోతే ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి కొంచెం ముంగట ఒక బీఈడీ కాలేజ్ ఉంటుంది, దాంట్లో కొంచెం రూములు పెద్దగా ఉన్నాయి. అయితే అక్కడికే ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం అది ట్రాన్స్పోర్ట్కి దూరం అవుతుంది. మళ్ళీ మీరు అక్కడ దిగి నడవాలంటే అసలే ఎండలు బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడతారేమో అని ఇదైతే కన్వీనియంట్ ఉంటుందని ఇక్కడ పెట్టినాం. వీ హోప్ అడ్జస్ట్ చేసుకుందాం. అవసరమైతే ఇంకో 2 బెంచ్లు వేసుకుందాం. ఎంతమంది వచ్చినా డిసిప్లిన్గా క్లాసుని ముందుకు తీసుకుపోదాం. మొదటిది టైంకి రావాలి, 2 మొబైల్ ఫోన్ వాడొద్దు, 3వది దయచేసి మధ్య మధ్యలో క్లాస్ నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ బాగా పేషెన్సీ లేదు, డిహైడ్రేషన్ అవుతుంది, మంచినీళ్ళు అవసరం ఉన్నాయి, లేదా టీ అవసరం ఉంది, లేదా బిస్కెట్లు అవసరం ఉన్నాయంటే బయటికి పోయి ఒక 2 మినిట్స్ బ్రేక్ కావాలి తప్ప ఒక్కటి చెడిపోయి తాజెండ పోతే వనమేళ్ళ జెర్సీ అని బెంచ్లకి ఒకడు వద్దు 3 బయటికి తీసుకుపోయే కార్యక్రమం మాత్రం దయచేసి చేయకండి. బెంచ్లు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా కొంచెం కష్టపడి ఉంది. మేమైతే చెట్ల కింద చదువుకొని వచ్చిన వాళ్ళం, మీకన్నా కనీసం కొంచెం ఫ్యాన్లు, బెంచ్లు రాసుకోవడానికి బల్లం దొరుకుతూ ఉన్నాయి. నోట్బుక్లు లేకపోతే కొన్ని నోట్బుక్లు కూడా కొనుక్కొచ్చినాం, ఆ నోట్బుక్లు కూడా వాడుకోండి. భోజనం రేపటి నుంచి అరేంజ్ చేస్తాం. దయచేసి ఈరోజు శేఖర్ రెడ్డి గారు చాలా దూరం నుంచి 250 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి మబ్బులో 3 గంటలకు లేచి బస్ ఎక్కి వచ్చిండు కాబట్టి సార్ కోరుకున్నంతసేపు ఈ రోజు అయితే భోజనం ప్రొవైడ్ చేయలేకపోతున్నందుకు ఏమనుకోవద్దు. బట్ దిస్ క్లాస్ విల్ కంప్లీట్ at 4 PM. 4 PM వరకు శేఖర్ రెడ్డి గారు ఈరోజు క్లాస్ తీసుకుంటారు. మొదటి క్లాస్ కాబట్టి ఒకటే రోజు ఎక్కువసేపు కూర్చోబెడితే నాకు తెలిసి మీరు వినే ఓపికలో ఉంటుంది కాబట్టి కొంచెం ట్రాక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి మాత్రం సార్ మేము లేట్గా వస్తామనేటప్పుడు దయచేసి క్లాస్కి రాకండి. 9 అంటే ఆన్ డాట్ 9 ఎంత దూరంకి వెళ్ళైనా వారు కార్ ఇచ్చో బస్ ఇచ్చో వాళ్ళని తెచ్చుకుంటున్నాం కాబట్టి దయచేసి క్లాసులు స్టార్ట్ చేద్దాం. బాగా చదవండి, కాంపిటేటివ్ స్పిరిట్లో చదవండి.
నేను కూడా బీఈడీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తినే. ఈ 30 లేదా 32 రోజులలో ఏదో ఒక రోజు నేను కూడా ఒక డే వస్తాను. వారు సైకాలజీలో ఏం చెప్తారు, ఏం మిగిలిపోయిందో చూసి ఏమైనా మిగిలిపోయిందంటే, నేను బయాలజికల్ సైన్స్ టీచర్ని, అయితే సైకాలజీ లేదా బయాలజికల్ సైన్స్ ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ నేను కూడా నాకు ఓపిక ఉందా లేదా అనేది నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. అందుకని ఒకరోజు 9 to 6 నేను కూడా క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఏమనుకుంటానంటే చాలా మొండని అనుకుంటాను, ఏదన్నా చేయాలంటే నేను మాత్రమే చేయగలుగుతాను అనుకుంటాను. అది ఎంత కష్టమైనా నేను సాధించాలని ఒక తపన ఉన్నాను, ఓ కసి ఉన్నాను నేను సమాజంలో. నా ఎదురుగా శత్రువు ఎవరనేది నేను ఆలోచించుకోను. కొంతమంది ఢిల్లీ ఐఏఎస్ అకాడమీలో చదువుకొని వచ్చిండ్రు, లేదా వాళ్ళు పొద్దుగాల పుట్టినప్పటి నుంచి ఊటీ స్కూల్లో, డెహ్రాడూన్ స్కూల్లో చదువుకున్నారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను ఈ దుబ్బాకల చెట్ల కింద చదువుకున్నాను, నేను వాళ్ళతో ఎట్లా పోటీ పడతాను అనుకోను. నేను తర్వాత వకీల్గా మారినప్పుడు కూడా మంచిగా రామ్ జెఠ్మలాని వచ్చినా నేను వాదిస్తాను. నేనేమనుకుంటా అంటే ఆయన కంటే నేనే పెద్ద వకీల్ని అనుకొని వాదిస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదనుకో, అమ్మో ఈయన రామ్ జెఠ్మలాని, ఈయన నిమిషానికి 1,00,000 తీసుకుంటాడు, ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిండు, ఫ్లైట్లో వచ్చిండు, ఈయన రేమాండ్ సంగీ దొరుకుతున్నాడు, నేనేమో చినిగిపోయిన అంగేసుకున్నా అని నేను ఎప్పుడు ఫీల్ కాను. నేను ఐ డిపెండ్ ఆన్ మై బ్రెయిన్. నా క్లయింట్ ఏంది, నా కేసు ఏంది, కేసు నేను గెలవాలంటే ఎవరిని కన్విన్స్ చేయాలి, అక్కడ కూర్చున్నటువంటి జడ్జిని కన్విన్స్ చేయాలి. లెట్ హిమ్ కంప్లీట్ హిస్ ఆర్గ్యుమెంట్స్. నా ఆర్గ్యుమెంట్స్ నేను చెప్పుకుంటాను. నా ముంగట ఉన్నది రామ్ జెఠ్మలానా, పాల్కివాలానా, జస్టిస్ రమణనా నాకు సంబంధం లేదు. నా లక్ష్యం ఏంది, చెట్టు కనబడేదా, చెట్టు కొమ్మ కనబడేదా, కొమ్మ చివరిన పక్షి కనబడేదా, పక్షి కన్నున్నదా, కన్నును టార్గెట్ చేయడం ఎట్లా. నేను కేసు ఆర్గ్యూ చేస్తే ఈ జడ్జిని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎదురుగున్న వకీలు ఎట్లా ఉత్తుతోడే వారికి సబ్జెక్ట్ లేదని నేను ఎట్లా చెప్పుకోవాలనేది నేను ప్రజెంట్ చేసుకుంటా కేసు. అందుకని మీరు కూడా అదే ఆలోచించుకోండి. మీ లక్ష్యం ఏంది, మీ గోల్ ఏంది, ఏది సిద్దిపేటలో హరీష్ రావు ఏసీ పెట్టించిండంట, సిద్దిపేట ఇంకొక ఆయన బిర్యానీ పెట్టిండంట, సాయంత్రం బీరు కూడా ఇస్తున్నారంట. ఇవి నేను ఇవ్వలేకపోవచ్చు, ఇవి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. నేను ఏలు పట్టుకొని మిమ్మల్ని తరగతిగా దాకా తెచ్చినాను. మంచిగా చదువు చెప్పేటట్టు ఒక టీచర్ని మీకు అప్పచెప్తున్నాను. మంచి మార్గంలో నడవండి, 4 మంచి మాటలు చెప్తా ఉన్నాను. మీరు దాడి తప్పిన లెక్చరర్లు చెప్తే రోజు అర్ధగంట వచ్చి మీకు క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కానీ మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసిన వాళ్ళు కాబట్టి ఇంతకంటే ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి వచ్చే వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. రేపటి నుంచి అన్ని క్లాసులు 9కి స్టార్ట్ అవుతాయి. 1 to 2 మాత్రమే మీకు లంచ్ బ్రేక్ ఇవ్వబడుతుంది. అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. పొద్దున వచ్చినప్పుడు కొంచెం చలిదో, నిన్నటిదో, పొద్దుగల వండిందో మీరే వండుకుంటారో కొంచెం దట్టగా తినండి. ఎందుకంటే కడుపులో గోపుతామండి, కడుపులో పేరు అరుస్తామంటే చదువు చెప్తుంటే అర్థం కాదు. అందుకని భోజనం పెట్టాలని మేము అనుకున్నాం. దానికి చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది ఉంటుంది. అయినప్పటి నుంచి రేపటి నుంచి మీకు ఇక్కడ భోజనం వస్తుంది, 1 to 2 బ్రేక్ ఉంటుంది. సో ఈ క్లాస్కి వచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ క్లాస్కి పోయి రఘునందన్ రావు శిక్షణ శిబిరాలు పెట్టిరు, ఆడిపోయి మా పొరగాళ్ళంతా చెడిపోయిన చెడ్డ పేరు అయితే నాకు తీసుకురావు. ఇది ఒకటే నేను మీకు సవినయంగా చేసేటువంటి అప్పు. జరిగితే నా వల్ల సమాజానికి మంచి జరగాలి, ఉపయోగం జరగాలి, కొంచెం నేర్చుకోవాలి అనేటువంటి ఒక తపన ఉండాలి తప్ప ఏదో టైంపాస్కి చెప్పిర్లే పోదాం, ఇంట్లో బాధ పడలేకపోతా ఉన్నాం, క్లాస్కి వెళ్ళొచ్చో లేరు అని ఉంటే దయచేసి కన్క్లూడ్ చేయండి. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎంత కష్టపడి టీడీసీ చేసిరో, ఎంత కష్టపడి బీఈడీ చేసిరో, రేపు ఉద్యోగం రావాలనే తపన ఎంత బాగుంది అనేది నాకు తెలుసు. మీరందరూ ఫ్లయింగ్ కలర్స్లో బయటికి రావాలని, టెట్ ఎగ్జామ్లో మీరందరూ కూడా మన పక్క నియోజకవర్గాల కంటే గొప్ప మార్కులు తెచ్చుకోవాలని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు కలిసి ఈ నియోజకవర్గానికి పేరెంట్లో తెచ్చిండో, రేపు టెట్లో రిజల్ట్ వచ్చినప్పుడు టెట్లో ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ టాప్ గ్రేడ్లో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మా దుబ్బాకలో వచ్చిందని నేను గర్వంగా ఏడిపోయినా చెప్పుకునేలాగా, నేను తలెత్తుకునేలాగా మీరు పనిచేయాలని, చేస్తారని, ఎట్లాంటి తప్పుడు పనులకి ఈ శిక్షణ శిబిరాన్ని వేదికగా వాడుకోవద్దని నేను మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఈ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముందుగా ఈరోజు మొదటి క్లాస్ని పెద్దలు శేఖర్ రెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న ఈ ఒక్క రోజుకి ఈ మైక్ తోటి అడ్జస్ట్ కండి. రేపటి నుంచి ఇయర్ ఫోన్స్ వస్తాయి కాబట్టి రేపటి నుంచి వచ్చేటువంటి లెక్చరర్స్కి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.